హాయ్ అండి. ఇప్పుడు నానిది బ్లడీ రోమియో అని చెప్పేసి ఒక టైటిల్ రిలీజ్ అయింది కదా, దానికన్నా ముందు కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ కనిపించాడు కదా, ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది అంటే మరి బాగానే అనిపించింది. అది రివ్యూలు ముందు ముందు ఎట్లుంటుందో మనకి తెలియదు కదా. అందరు ఏమంటారంటే ఇంకా బాగా చేయాలా. ఆయనకు అన్ని సినిమాలలో కూడా మంచి పేరు ఉంది. ఇప్పుడు దసరా అంటే అన్ని సినిమాలలో మంచి పేరు ఉంది. అలాగనే ప్రతి సినిమా కూడా పోకుండా ఆయన ఇంకా మంచిగా ముందుకు మంచిగా రావాలని ప్రజలు అనుకుంటారు. నాని అంటే చాలామందికి అభిమానం కదా. సో దసరా సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా మంచి యాక్షన్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి మీకు అట్లా అనిపిస్తుందా? అనిపిస్తుంది, దసరా లాగానే అనిపిస్తుంది. ఇంకా దసరా కంటే ఇంకా బాగా చేయాలని ప్రజలు అనుకుంటారు, ఆయన అభిమానులు అనుకుంటారు, అందరం అనుకుంటాము. ఆయనతోటి కూడా మేము దసరా సినిమాలో ఉన్నాము. మంచి వ్యక్తి, బాగా చేస్తాడు, ఇంకా చేయాలి. అంటే ఈ మధ్య కాలంలో దసరా కానీ, హిట్ 3 కానీ, దాని తర్వాత ఇప్పుడు రాబోయే ప్యారడైజ్ కానీ, ఇలా వరుస పెట్టుకొని అన్ని యాక్షన్ బ్లడ్తో తీసే సినిమాలు ఉన్నాయి. ఇంతకుముందు నానిని చూస్తే ఒక ఫ్యామిలీ హీరో లాగా క్యూట్గా కనిపించేది. ఇప్పుడు ఫ్యామిలీ కూడా కొన్ని చేయాలి. మొత్తం వరుస పెట్టి దసరా కాంచి ఇవే చేసుకుంటూ పోతుండు. కొన్ని ఫ్యామిలీ కూడా చేస్తే బాగుంటాయి. ఆయనకు ఫ్యామిలీ చేస్తే ఆయనకు సెట్ అవుతాయి. మొత్తంగా దసరా కాంచి దీనికే మళ్ళీండు. మరి ఎందుకో నాన్నగారు బ్లడీ రోమియో అని చెప్పేసి నానిది టైటిల్ రిలీజ్ అయింది కదా, చూసారా? అది చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది. సుజిత్ గారు చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తూ ఉంటాడు. సుజిత్ గారి సినిమాలను ఏది చూసినా కూడా ఒక డిఫరెంట్ కథ ఖచ్చితంగా యువతరాన్ని ఆకట్టుకునే విధంగా సినిమాలు ఉంటాయి. ఇప్పుడు బ్లడీ రోమియో కూడా బ్రహ్మాండమైన సినిమాలా కనపడుతుంది. కాకపోతే నాని గారు కూడా అందులో మరి ఏ పాత్ర చేశారో తెలియదు, కానీ చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. ఏదేమైనా సుజిత్ ఆలోచనలు, ఆయన భావాలు వేరుగా ఉంటాయి. మనం చూసాం ఈ మధ్యకాలం, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా చూసాం, ఓజీ. అలాగే రన్ రాజా రన్ కాంచి అతని సినిమాలు చూస్తున్నా నేను. చక్కటి కథనం, నూతనత్వాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. యంగ్స్టర్ కదా, కాబట్టి అతని సినిమాని మనం చాలా ఆహ్లాదంగా ఉంటాయి, మనం చాలా ఆనందిస్తాం. ఖచ్చితంగా బ్లడీ రోమియో కూడా నాని గారి సినీ చరిత్రలో ఒక పాన్ ఇండియా మూవీగా నిలబడే విధంగా ఆయన చేయగలుగుతున్నాడు, చేస్తారు కూడా. ఖచ్చితంగా నాని కూడా మన రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి ఈ సినిమాతో వెళ్తాడని అనిపించేటట్టుగా ఉంది బ్లడీ రోమియో. అంటే ఇంతకుముందు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా సుజిత్ సినిమా చేశాడు. మరి అక్కడ చాలా లెవెల్లోకి వెళ్ళి వైల్డ్ చూపించడం కానీ, యాక్షన్ క్రియేషన్ కానీ చూసాం. మరి అదే యాక్షన్ క్రియేషన్ ఇక్కడ కనిపిస్తుంది అంటారా నాని విషయంలో కూడా? అన్నీ అలా తీస్తారని అనలేము, ఎందుకంటే ఆయన ఆలోచనలే చాలా భిన్నంగా ఉంటాయి. చక్కటి కథనం ఉంటుంది, చక్కటి స్క్రీన్ ప్లే ఉంటుంది. ఆయన అన్నీ కూడా నూతనంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో సినిమా టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవడంలో బాగా దిట్ట. కాబట్టి ఆయన ఏ సినిమా తీసినా, ఎలా తీసినా మనం ఎంత బాగా తీసాడే అనే అన్నంతగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే విధంగా ఉంటుంది ఆయన సినిమా. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ సినిమా తీస్తాడు మన సుజిత్ గారు. నాని గారిది ఓ సెన్సేషనల్ మూవీగా ఈ సినిమా నిలబడుతుంది. అంటే దసరా తర్వాత అంతా ఫుల్ ఆఫ్ యాక్షన్లోకి దిగిపోయారు నాని. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ఏమన్నా హర్ట్ అవుతారంటారా? మరి అంతా ఒకే ప్యాటర్న్లో వెళ్ళిపోకూడదు, ఇలా మారుతూ ఉండాలి. అటు మార్క్స్కి వెళ్ళాలి, ఇటు క్లాస్కి రావాలి. నాని గారిని మనం అంతా కూడా మధ్యతరగతి కుటుంబం కుర్రోళ్ళలాగే చూసాం ఇప్పటివరకు. కానీ ఈ మధ్య వచ్చినటువంటి సినిమాలు చూస్తే చాలా అగ్రెసివ్గా, చాలా మాస్గా చేశారు. ఇందులో ఒక మాఫియా డాన్ లాగా ఏదో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు చూస్తే, గ్యాంగ్స్టర్ లాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ మూవీ కాబోతుంది ఈ సినిమా. బ్లడీ రోమియో అని చెప్పేసి ఒక టైటిల్ అయితే వచ్చింది కదా, సో ఎలా అనిపించింది ఆ టైటిల్లో? చిన్న గ్లిమ్స్. లిటరలీ చెప్పాలంటే నాని అన్న స్టోరీ చూసినప్పుడే 11/11కి వస్తుందని చెప్పేసి చాలా ఈగర్లీ వెయిట్ చేశాను నేను. సో నాని అన్న స్టోరీ చూసిన తర్వాత 11 ఎప్పుడైతుంది రా బాబు అని చెప్పేసి చాలా వరకు వెయిట్ చేసిన. వన్స్ వెయిట్ చేసిన తర్వాత నిజంగా అంటే ఒక టైటిల్ అనౌన్స్మెంట్ ఇంత క్రేజీగా ఉంటుందని చెప్పేసి నేను అనుకోలే. కానీ హైలైట్ అంటే హైలైట్ ఉన్నది నిజంగా. నాని అన్నకు పడాల్సిన సినిమా దీనికి మళ్ళీ ఓజీకి, ఆ తర్వాత సాహుకి ఏమైనా లింక్ పెడతారేమో ఆ తర్వాత విషయం.
కాకపోతే దీంట్లో ఏంటంటే ఒక చెఫ్ లెక్క చూపించాడు. ఆ చెఫ్ ఒక బ్లడీ చెఫ్ లెక్క చూపించాడు. అదైతే హైలైట్ అనిపించింది. సో ఇండియాస్ #1 చెఫ్ సారీ ఇండియాస్ #1 గ్యాంగ్స్టర్ అలా చూపించాడు. అది అంటే దాంట్లో కూడా ఒక్కొక్క వెజిటేబుల్ని ఒక్కొక్క భావోద్వేగంతో పోల్చారు కదా, మరి అది నిజంగానే వైల్డ్గా యాక్షన్ ఫుల్ మూవీగా కనిపిస్తుంది అంటారు? ఖచ్చితంగా అండి. నిజంగా సుజిత్ అన్న వస్తున్నాడు అంటే డే బై డే ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్య చూసుకుంటుంటే సాహో తర్వాత ఓజీ తర్వాత ఇప్పుడు ఇది. సో సుజిత్ వస్తున్నాడు అంటే సిద్ధమైపోండి, ఒక మంచి గ్యాంగ్స్టర్ మూవీ అయితే వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా వైల్డ్గా అయితే ఉండబోతుందండి. నిజంగా లిటరలీ నాని అన్నని ఇప్పుడు దాకా మనం ఇలా చూడలేదు. సో అప్పట్లో వీలో చూసాము, కొంచెం చూసాము ఒక వైల్డ్ థింగ్లో. కానీ వీలో అప్పుడు చూసాము. దసరాలో ఏంటంటే ఒక ఫ్రెండ్ కోసం చాలా రూడ్గా ఉంటాడు. ఇదేంటంటే పోలీస్ ఆఫీసర్, హిట్ 3 ఏంటంటే పోలీస్ ఆఫీసర్. కానీ ఇక్కడ అలా కాదు, ఒక ప్యూర్ గ్యాంగ్స్టర్ లెక్క చూపిస్తున్నారు చూడండి. సో అది చెప్తున్నాను. సో గ్యాంగ్స్టర్ లుక్లో అక్కడ మనకు వీలో కనపడ్డాడు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కనపడుతుందని చెప్పేసి అంటున్నాను అంతే. నానిది బ్లడీ రోమియో అని చెప్పేసి ఒక టైటిల్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది టైటిల్? ఉందండి. ఆల్రెడీ ఇంతకుముందు జస్ట్ 10 minutes బ్యాక్ చూసాను, హైలైట్ ఉంది అసలు. సో అసలు ఎక్స్పెక్ట్ చేశారా నాని ఈ లెవెల్లో మళ్ళీ కనిపిస్తాడని? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని ఫ్యామిలీ టైం సినిమాలు తీసుకుంటూ వచ్చేవాడు, ఉన్నట్టుండి ఇలా గ్యాంగ్స్టర్గా అసలు ఏంది అసలు భలే ఉంది. ట్రైలర్ చూస్తాను బూమ్స్. అంటే దీంట్లో 2 కోణాలు కనిపిస్తున్నాయి. కొంచెం వైల్డ్ కనిపిస్తుంది, కొంచెం కుకింగ్ అని చూపిస్తున్నాడు. మరి కామెడీ ఉంటుందా లేకపోతే వైల్డ్గా కనిపిస్తాడు? నాకు తెలిసి 100% వైల్డే ఉంటుందండి. కుకింగ్ అయితే ఏం లేదు, వైల్డే ఉంటుంది. అంటే దసరా నుంచి వరుస పెట్టుకొని మొత్తం యాక్షన్ మూవీసే చేస్తున్నాడు కదా, మరి ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా తగ్గిపోతారంటారా? నానికి ఎప్పుడు న్యాచురల్ స్టార్ నాని. అదే ఏ సినిమా చేసినా ఎలా చేసినా కూడా నానికి ఫ్యాన్స్ అయితే తగ్గారండి. అండ్ ఈ సినిమాలో సుజిత్ డైరెక్షన్, ఇంతకుముందు సుజిత్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే సినిమా ఓజీ ఇప్పుడు ఉన్న కాలంలో. సో ఓజీలో పవన్ కళ్యాణ్ చాలా వైల్డ్గా చూపించారు, యాజ్ ఏ ఫ్యాన్గా చూపించాను అన్నాడు. మరి ఈసారి నానిని కూడా అదే లెవెల్లో చూపిస్తాడంటారా? డెఫినెట్లీగా చూపిస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కన్నా నాని ఇంకా యంగ్ ఏజ్ కాబట్టి ఇంకా ఎక్కువ చూపిస్తాడు. పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ చేయలేడు కానీ నాని అయితే హైలైట్ చేస్తాడు. సో ఇంకొకటి, సినిమాలోని మనకి బాంబ్ పెట్టినట్టు కూడా కనిపిస్తుంది కదా, మరి ఏమాత్రం బ్లడ్ బాత్ ఉంటుంది అంటారు? హైలైట్ ఉంటుంది మూవీ. చెప్తున్నా కదా నాని గ్యాంగ్స్టర్గా ఉంటాడు నాకు తెలిసి. సినిమా అయితే హైలైట్ ఉంటుంది. బ్లడీ రోమియో అని చెప్పేసి నానిది ఒక టైటిల్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసానమ్మా. ఎలా ఉందన్న? మొత్తం ఏలాగే ఉందమ్మా. ఈ ఒక ఏంటంటే ఆ ఫైట్లు కానీ అంతా ఒరిజినల్ అయితే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే కలిగిందమ్మా. అది ఒరిజినల్గానే మరి ఎట్టా చేస్తారు ఏందనేది చూడాలనే ఇంట్రెస్ట్ కలిగింది. ఇంకొకటి ఏంటంటే మన రీసెంట్గా చిరంజీవి గారు కూడా వంట వండటం మొదలుపెట్టాడు. ఆయన చూసి మరి కాపీ కొట్టాడు ఏమో, దీనిలో కూడా వంట వండే సీన్ పెట్టాడు, చికెన్ మటన్ వండే సీన్. చాలా హ్యాపీ అనిపించిందమ్మా. అంటే ఇందులో చూస్తే కొంచెం బాంబ్ పెట్టడం కానీ ఇవన్నీ చూస్తుంటే వైల్డ్గా కనిపించే అవకాశం ఉందని అనుకుంటున్నాము. మరి దసరా తర్వాత నుంచి కంటిన్యూస్గా అన్ని యాక్షన్ ఫిలిమ్సే చేస్తున్నారు కదా, మరి ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా హర్ట్ అవుతారంటారా? ఏం లేదమ్మా. నాని అంటే కంపల్సరీ ఫ్యామిలీ సీన్ కూడా దానిలో పెడతాడు. తగ్గట్టు లవ్ డైలాగులు కూడా ఉంటాయి, ఏదో మంచి పాటలు కూడా సెలెక్ట్ అయి ఉంటాయి అని మేము ఆలోచనలో ఉన్నామమ్మా. అంటే ఈ సినిమాకి ఓజీ డైరెక్టర్ అయితే ఉన్నారు కదా సుజిత్, మరి పవన్ కళ్యాణ్కి ఇచ్చినంత లెవెల్ ఇస్తారంటారా మరి అంత హిట్? ఏమో కొద్దిగా కాపీ కొట్టాడేమో. పవన్ కళ్యాణ్ లాగా కొద్దిగా సీన్లు చేయాలని నాని గారికి కూడా ఎప్పటి నుంచో ఉంది. కొద్దిగా ఏదైనా సీన్లు ఈ మధ్యకాలంలో తోడా కొద్ది డైలాగులు వచ్చినాయి కదా, సేమ్ అట్లాగే ఏదో దీనిలో ఇంట్రెస్ట్ అయింది ఉంది అనే ఆసక్తి అయితే ఉందమ్మా. ఆ వెజిటేబుల్స్ కటింగ్ కానీ చెప్పిన డైలాగ్స్ కానీ ఎలా అనిపించింది అంటే మమకారం బదులు కారం అని చెప్పన్నారు. అంటే భరించలేని ప్రేమ దగ్గర ఉప్పుని కలిపారు, కోపం దగ్గర ఎల్లిపాయని కలిపారు, ఇలా వెజిటేబుల్స్ తోటి ఒక్కొక్క భావోద్వేగాన్ని కలిపారు కదా, సో ఎలా అనిపించింది? ఈ మధ్యకాలంలో అమ్మ అన్నానని అనుకోవద్దు. ఏంటంటే లేడీస్ పరంగా కానీ జెంట్స్ పరంగా కానీ జాబులకి వెళ్ళిపోవటం వల్ల వంటలు వండటం మానేశారు. అస్సలు వంటలు వండటం అనేది ఇంట్లో జరగట్లేదు ఈ మధ్యకాలంలో. బయటికి వెళ్తున్నారు కర్రీ పాయింట్లో 30 రూపాయలు పెట్టి కూరగాయలు కొంటే 2 రోజులు వస్తాయని లేదు, 30 రూపాయలు కర్రీ తెస్తే పొద్దున సాయంకాలం వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ కలిగింది. కాబట్టి హీరోలు కూడా ఈ మధ్యకాలంలో ఈ కూరల మీద పడిపోయారేమో అన్న హ్యాపీనెస్ కలిగింది. అది చూసి ఇంకా నేర్చుకుందాం అని ఒక ఆసక్తి చాలా మందికి ఉంటుంది. చిరంజీవి గారు ఎట్టా కట్ చేశారు, అట్లా కట్ చేద్దామని మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ మొదలవుతుంది అన్న హ్యాపీనెస్ మొదలైంది.